సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ గారి మీద జన సైనికులు దాడి చేయడం జరిగింది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు, కానీ ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అన్న ప్రశ్నకు ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంట? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, చాలా అన్యాయం కూడా. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మీ ద్వారా అడుగుతున్నా. మీ మీద విమర్శ చేస్తే, మీరు తప్పు చేశారని రాజకీయంగా అంటే ఒక సామాన్యుని కొడతారా? ఒక సామాన్యుని గోడ కుర్చేస్తారా? నువ్వు చెప్పింది తప్పు అని ఒప్పుకోమని అంటారా? ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని ఏమని అన్నాడైనా, నువ్వు 33,000 మంది మహిళలు మాయమైపోయారని చెప్పావు, దాని మీద నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అని అడిగారు. రెండవది, సుగాలి ప్రీతి వ్యవహారంలో నువ్వు ఎందుకు తప్పావు అని అడిగారు. దీనికి ఆ మాట అడిగితే ఒక సామాన్యుడిని కొడతారా మీరు? అంటే మీ పరిపాలన ఎలా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నారు. దానిలో జన సైనికులు మరీ వెర్రవీగి ఈ రకమైన దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలను ప్రజలు సహించకూడదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి మనసుంటే ప్రజాస్వామ్యం మీద, విమర్శల మీద ఒక సరి అయిన అవగాహన ఉంటే ఆ గిరిధర్కి జనసేన పార్టీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఆ గిరిధర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్. అయినంత మాత్రాన ఆయన మీద మీరు దాడి చేయటం, ఆయన్ని మీరు గోడ కుర్చేయించటం, ఆయన మోకాళ్ళ మీద నుంచోబెట్టడం, నేను జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దూషించింది తప్పు అని ఒప్పించటం, ఏంది నాకు అర్థం కాల. ప్రజాకోర్టులు మీరు ఏమైనా నిర్వహిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. దీని మీద పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలని మీ ద్వారా కోరుతున్నాను సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటివరకు చాలామంది మహిళలు మిస్ అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఎందుకంటారు సార్? ఏమేమనంటే మళ్ళీ నన్ను గోడ కూర్చేయమంటారేమో జనసేన వాళ్ళు. ఆయన స్పందనే లేదు. అధికారం వచ్చేదాకా ఒక రకమైన స్పందన, అధికారం వచ్చిన తర్వాత మరో రకమైన స్పందన. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితులు. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే మాట్లాడటంలా. శుభ్రంగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. మరి ఏం పని చేసుకున్నాడో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, సూపర్ 6 అమలు చేయటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరు విప్పటం లేదు. ఆయన ప్యాకేజీ ఆయన తీసుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం సార్. అలాగే అనంతపురం సభలో చంద్రబాబు గారు ఒక వ్యాఖ్య చేశారు సార్. రప్ప నరుగుతామంటే చూస్తూ ఉండడానికి ఇక్కడ ఉన్నది సిబిఐ అని పవన్ కళ్యాణ్ అని సార్ చెప్పారు. దాని గురించి మీరేమంటారు సార్? నాకు అది నవ్వు వచ్చింది. ఇక్కడ ఉన్నది సిబిఐ అని అవుతాడే ఉన్నా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే మేమిద్దరం కలిసి ఉన్నాం అని. అంటే మేమిద్దరం కలిసి ఉంటే మమ్మల్ని మీరు ఏం చేయలేరని భ్రమపడుతున్నాడు. ఎంతమంది కలిసి ఉన్నా, అప్రజాస్వామికమైన పాలన జరిగితే ఎంతమంది కలిసి ఉన్నా వాళ్ళని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేస్తారు ప్రజలు. అది రఫ పరిపాలన ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేస్తుందే రఫ పరిపాలన. ఇదేమంటారే, ఆ గిరిధర్ని తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అంటే అది రఫ పరిపాలన కాక అద్భుతమైన పరిపాలన చెప్పమంటారా నన్ను? సో చాలా నీచమైన పరిపాలన జరుగుతుంది. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్తారు సార్. అలాగే చివరిగా ఇప్పుడు సూపర్ 6 అనేసి ఇలా చాలా పథకాలు ఇచ్చాము అనేసి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు కదా సార్. ఎక్కడ పెట్టినా కూడా సభలు పెడుతున్నారు. ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? ఏంది సూపర్ 6లో ఆ రెండింటి సంగతి ఏంటి? నిరుద్యోగ భృతి ఏంటి? 18 ఏళ్ళు నిండిన మహిళకి 1500 ఏంటి? ఈ రెండు చేయకుండా సూపర్ 6 ఎలా అవుతాయి? మిగతా 4 చేస్తే బస్సులో ఎక్కడి దాకా ప్రయాణం వెళ్ళాలి? మహిళలకు నువ్వు ఎంత ఇస్తున్నావు? అమ్మఒడిలో, అది అమ్మఒడి కాదు, ఆయన చెప్పాడు తల్లికి 100 ఎంత ఇస్తున్నావు? గ్యాస్ బండ్లు ఎన్ని ఇస్తున్నావు? ఒక 4 ఏమో అరకొర చేసావు, 2 ఏమో ఎత్తేసావు. సూపర్ 6 సక్సెస్ అని గావుకాకలు పెడితే ఈయన నిజమే అని చెప్పడానికి అమాయకులు ఏమైనా ఉన్నారండి రాష్ట్రంలో ప్రజలు? అంతా చాలా నాటకీయంగా జరుగుతుంది. వాళ్ళ పని అయిపోయింది.